గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు సుజాత నేను నీ కళ్ళ ముందే ప్రేమించుకుంటాం. నువ్వేం చేస్తావో చూస్తాను. నేనేం చేస్తాను? మీ ప్రేమ మీ ఇష్టం, చేసుకోండి బాబు. అలా రా దారికి. ఇంకో విషయం, ఎరా వెంకటరత్నం ఎదవా, నీకు అసిస్టెంట్ ఎదవా? అసిస్టెంటా? అదేరా సీనుగాడి సంగతి. ప్రతిదానికి పానకలో పుడకలాగా ఆడోహడ మధ్యలో. పానకలో పుడకే కదా, ఇచ్చేద్దాం. చూసావా సుజాత ఎదవ ఎలా గజగజ వణికిపోతున్నాడు? వెంకటరత్నం సరదాగా 50 గుంజలు తీరా. 50? లేకపోతే మన కాంట్రాక్ట్ కట్టు. అమ్మో ఎదవా వెంకటరత్నం సన్నాసి మీసాల ఎదవా సన్నాసి. జాతకి మధ్యలో వస్తావరా ఎదవా ఎదవా. అబ్బే పనుంది, మళ్ళీ కలుస్తా. మాట చెప్పాలి. అబ్బే కుదరదు. అమ్మో అదేంటి చెట్టెక్కేశావ్? కొమ్మదాసరాట ఆడదామని. నిన్ను అమ్మో హాయమ్మ 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 అందాల బంధాల ఉందామా, ఆనందం అందుకుందామా, బంగారు స్వప్నాలు కందామా, కౌగిల్లో పంచుకుందామా. ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను, కంగారై గుండె కుంగేను, శృంగార రంగాన చిక్కేను, రంగేళి నీకే దక్కేను. వీళ్ళు చేసుకోవడం వల్ల నా బుర్రంతా చెడిపోయి ఒకడు కలిపి కుట్టేశాను. ఊరి జనం బాధేరు కదా. నోరు మూసుకుని కొట్టకపోయావంటే నేను బాతాను కుట్టా సచ్చినోడా. జగులు బలా జింగే జలగు బలగు జలగు బలగు. నాకు వాళ్ళు మూడింది. ఏదలా తింటుంది. జగులు బలా జింగే జలగు బలగు జలగు బలగు. అయ్య బాబోయ్ జ్వరం వచ్చేస్తా. చంచక చం 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 చంచక చం చంచక చం. ఉండమ్మ 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 అవునమ్మ 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 నన్ను చూడు సయ్యమ్మ 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 నాదమ్మ నాదమ్మ నీవమ్మ నీవమ్మ నిన్ను కనగానే ఎదనదిలో అలజడి ఏదో సుడి తిరిగే, నీవే జతవైతే కల తీరే నీ వేళ. హాయమ్మ 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 ఓయమ్మ 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 ఓయమ్మ. జమ చచ్చలేదని తెలిసి కూడా చేసుకున్నాను దీన్ని. ఈ ప్యాంటు గుడ్డ ఎక్కడ తెచ్చిందో. కర్మ కర్మ, ఈ జాకెట్ గుడ్డేది? కొట్టకండి బాబు, కొట్టకండి. ఆపరేషన్ చేసుకుందాం అంటే వెళ్ళలేదు. చూడు ఎలా పుట్టుకొచ్చారు. మదిలోని బాల ఎదురైన వేళ 16,000 మదిరాచులేలా మురిపాలు సరదాలు సరసాలు సగపాలు ఓయమ్మ 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 సింగారి గంగల్లె పొంగేను, కంగారై గుండె కుంగేను, బంగారు స్వప్నాలు కందామా, కౌగిల్లో పంచుకుందామా. ఓయమ్మ 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 హాయమ్మ 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 హాయమ్మ. ఫోటోలు
ఇన్నాళ్ళు శవాల ఫోటోలు తీసేవాడిని, ఇప్పుడు నీ పుణ్యమాని కదిలే మనుషుల ఫోటోలు కూడా తీసేస్తున్నాను. రేపు పెళ్లి ఫోటోలు కూడా తీసేస్తానని భయంగా ఉంది. డబ్బులు ఇచ్చేయి. ఉండవయ్యా, ఆ బట్టల సత్యం గారి దగ్గర నుంచి ఈ నెల నా గుర్రాన్ని గుగ్గిళ్ళు ఇంకా రాలేదు. ఒక ట్రిక్ ఫోటో అది. ట్రిక్కా? నేనేమన్నా రవికాంత్ రగా ఇచ్చిన జంబులింగాన్ని. నోరు మూసుకొని చెప్పేదేను. చూడు, వీడి తల తీసేసి ఇక్కడ బట్టల సత్యం గారి అతికించు, లేకపోతే నీ తల తీసి అతికించేస్తాను. ఇది ఎక్కడ భయపెట్టేసే బేవార్సు బేరంటా నాయన. నా పేరు బేవాస్ గారు, శ్రీనివాస్. కత్తివరా ఇళ్ళి కాయలన్నీ మానే పల్లెటూళ్ళు అమ్మేస్తావురా నా మనసు ఎందుకు పీకేస్తుంది. వెంటనే మా గురువుకు చెప్పేయాలి. ఏ తప్పు చేయండి ఇలా ఇరికించడం ధర్మా చెప్పు. అమ్మా ఎరా, ఒక పక్క నుంచి పబ్బం గడుపుకుంటూ నా గుర్రానికి గుగ్గిళ్ళు పెట్టకుండా ఎగేయడం ధర్మమా? సచ్చినా కాదు. అయితే వెంటనే మా గురువు గారికి ఆ ముగ్గురు ఆడాల సంగతి, కొత్తగా వచ్చిన టీచర్ సంగతితో పాటు నీ సంగతి కూడా చెప్పేస్తాను. అమ్మ బాబోయ్. ఈ ఫోటో చూపిస్తాను. అమ్మ బాబోయ్, ఎన్నిసార్లు పట్టుకోమంటాయా బాబు నీ కాళ్ళు? ఆడేదో నా గుట్లు కొట్టడం వల్ల 4 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు చేతులు తీసేస్తాను అంటున్నావు. ఈ 50 ఇంచు నీ గుర్రం గుగ్గిలికి పాటలు ఏమిటో బుర్రకెక్కి చావు. అమ్మో, చూసిందంటే పెళ్లి పెళ్లి అని చప్పుతుంది. ఎటు బయలుదేరావు? గుడికా? గోదాట్లోకి మళ్ళీ ఏమైంది? సంబంధం వచ్చింది. ఈసారి కూడా సంబంధం కుదరలేదా? ఆహా, కుదిరింది. ఎవడో జూ అట. అచ్చు జూలోంచి వచ్చిన వాళ్ళగే ఉన్నాడు. గద మొహం వాడును. ఎవడు వాడా? వాడిది వెదవమోహమా? పొద్దున కలిసి మాట్లాడనే, అప్పుడు బానే ఉంది. సో నాలాగే ఉన్నాడు, పైగా బోల్డంత సంపాదన కూడా. ఇలాంటి ఛాన్స్ అందరికీ రావద్దు. నీలవేణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా మాట విని వాడిని కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకో. నేను శాలువా వేసుకొచ్చి మరీ అక్షంతలు వేస్తాను. అంటే నువ్వు నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నావు కదా? అంతే కదా మరి. కానీ వాడు ఊరుకో. ఈ ఎదవ తాళి కట్టకపోతే వీడి కాళ్ళు చేతులు నరికేయను. ఊరికే సరదా కంటాడంతే. అంతే అంతే, సరదాకే అన్నాను. నిన్ను వదిలిపెట్టిన బతకల్లా అయ్య బాబోయ్, తలుచుకుంటేనే ఎంతో భయంగా ఉంది. ఇంకో 4 రోజులు మీ బాబు ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కిక్కురు మనకుండా ఉంది. నెల పోయిన తర్వాత మనం అన్నవరం పారిపోయి అక్కడ పెళ్లి చేసుకుందాం. ఏ ఒట్టు. ఇంకొక 4 రోజుల్లో మనం పెళ్లి చేసుకోకపోతే తల 1000 ఒక్కలకు గాక. సరేనా? అమ్మయ్యా, వస్తా. గ్రహములన్నిటికంటే చంద్రగ్రహం మనకు దగ్గర కానున్నది. సూర్యకాంతి చంద్రునిపై పడి వెన్నెలయగును. వెన్నెల్లో అమ్మాయిలతో తిరిగిన అద్భుతముగానుండును. ముఖ్యముగా మనకు సుజాత వెన్నెల వంటిది. ఇదంతా పుస్తకంలో ఉందే. అప్పా, కావాలంటే చూసుకో. చంద్రగ్రహం మనకు 2,93,900 మైళ్ళ దూరంలోనున్నది. శనిగ్రహం అమ్మా, అది నా పక్కనే ముసుగుదని పడుకొనున్నది. నేను సెన్నా అమ్మా. అది సరే, ఇంత హఠాత్తుగా నీకు చదువు మీద మళ్ళీ నేటి కన్ను? ఏమీ లేదురా, రాత్రి సరస్వతీదేవి నా కల్లో కనపడింది. మరి నీలవేణి, దయా, నాగమణి అందరూ అయిపోయినట్టేనా? సరస్వతి అంటే చదువుల తల్లి, బెమ్మ పెళ్ళం. రాత్రి కల్లో కనిపించురే. ఓరే అబ్బాయి సుందు, మా అలా పిలుస్తుంటుందిలే. నీది కలెక్టర్ అవ్వాల్సిన జాతకరా, నీకు కటింగ్ చేసుకోవాల్సిన కర్మే వచ్చిందిరా అని చెప్పి బతిమాలింది, బామ్మాలింది, ఏడ్చింది, మొత్తుకుంది. చివర కోపం వచ్చి ఏడొచ్చుకుని కొట్టబోయింది. కానీ మనది కొంచెం జాలిపడే మనస్తత్వం కదా, సరే అని ఒప్పేసుకున్నాను. అప్పుడు 4 తెరిచి 4 మీద రాసింది. ఏంటి పచ్చడా? అబ్బా కాదు, బీజాక్షరాలు. అసలు మన జాతకం ఏం జాతకం రా? ఈ కాలు ఏదో మిషన్ కుట్టాల్సిన కాలా, విమానాలు ఎక్కాల్సిన కాలు, రాకెట్లు ఎక్కి చంద్రమండలం వెళ్లాల్సిన కాలు. దండం పెట్టు. ఇదెవరండి బాబు? అబ్బా, చంద్రుడు ఒక గ్రహము. చంద్రుడి మీద మచ్చ ఉన్నది. మచ్చ ఉండుట వలనే దాన్ని చంద్రుడు అని పిలుస్తారు. ఇప్పుడు నా జీవితంలో కూడా మచ్చ ప్రవేశించింది. మచ్చ ప్రవేశించడం వలననే ఎరా. అబ్బా అబ్బా, అది आप टाइम क्या हुआ? मैं कब आने को कहे आप कब आए? अगर रोज ऐसे ही देर करे तो मुझसे नहीं होगा. ఓహో, ఇవాళ హిందీ పాటగా ఉన్నావు. बीच में असिस्टेंट सीतारामुడు है, वो खाता है. ఇంకనేమో బట్టల సచివ है, सीनू भी है, वो डराता है, బెదిరిస్తాడండి. इसीलिए मैं हिंदी में ఆపు. నేను మాట్లాడేది హిందీ కాదండి. ఇది హిందీయా? ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు. ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒలిచేస్తాను. చెమటా నికాల్దుకి. సమజ్గా? గయా గయా, తెలుగులో వలిచారు కదండి, ఇంకా హిందీలో కూడా ఎందుకులండి. అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి.
విదేశీయుడైన జాన్ హెగ్గిన్స్ భాగవత తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు. సిగ్గేయడం లేదు? సిగ్గెందుకండి, మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి కానీ. Shut up. బ్రౌన్ ధర వేమన పద్యాల్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు. మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు, ఇక పరాయి భాష. సరే సరే. ఏమండే మరీ అంత ఇదిగా తిట్టకండి, తలుచుకుంటే నేను నేర్చుకోగలను. జై జయంతి. అదే హిందీ. ఓహో, హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు. కవ్వ. కవ్వ అంటే కాకి. కాకి నలుపే కదండి. సంతోషించా. ఉంగరాన్ని ఏమంటారు? అంగూఠి. అమ్మయ్యా, మరి బొంగరాన్ని? లంగూఠి. నీ బొంద లట్టు అంటారు. అదేదో తినేదన్నట్టుగా గుర్తు. సుందరం సుందరం సుందరం. ఛీ, నీకు ఈ జన్మకి హిందీ రాదు, చదువు రాదు, నన్ను వదిలే రాదు. వదిలేయడమా? మిమ్మల్ని చచ్చిన వదలం. దొరక్క దొరికాను. ఎన్ని వెతికాను, ఎంత వెతికాను. మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను. ఏది మీ జడ? ఇది జడ కాదు, జతో జడ. పాఠం. పాఠం ఏముందండి, వెధవ పాఠం. గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు. కానీ మీలాంటి టీచర్, నాలాంటి స్టూడెంట్, మనిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం, మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది. దేని మీద? అదే పాఠం మీద. దాన్నే జపరే జమా అంటారు. జపరే జమా ఏమిటి? హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా? జపరే జపించరా, జమా దొరుకుతుంది. అయ్య బాబోయ్, హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది. సుజాత మై మర్ జాతా, తుమారా చుట్టూ ఫిర్ జాతా, అది నా తలరాత. మై పఢా తుమారి తొడ, మచ్చా బహుత్ అచ్చా, మై బచ్చా బట్టల సత్యం లుచ్చా. సుజాత मैं तुमको प्रेम करता हूँ, मैं నిజం बोलता हूँ. మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరి నుంచి ఉడి జాతా హై. అప్పుడు శుక్ర మహర్దశ ఫిర్ ఆతా. ఎక్కడ ఎక్కడ? ఇక్కడే. నాయనా, నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛీ, లెక్కలు తీ. లెక్కలా? ఈ లెక్కలేంటండి బాబు? ఎప్పుడు చూసినా లెక్కలు, ఖగోళ శాస్త్రం, చరిత్రేనా? మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా? మచ్చ? మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి. అందుకని ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా, గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా? కుట్టుని హిందీలో సీనా అంటారు, ఇంగ్లీష్లో ఇచ్చింగ్ అంటారు. ఇచ్చింగ్ కాదు, స్టిచ్చింగ్. అదేనండి బాబు, ఒప్పేసుకున్నారు కదా. మిషను సుబ్బారాయుడు గారి తోటలో గడువు రమ్మన్నాడు, కనపడి సావడం. అయినా అంబలు దాగి ఉడికి మీసాలు వస్తూ ఒకడని వీడితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం కాదు కానీ నా దుంప తెంపుతున్నాడు. మెల్లిగా పదరా, భుజాలు పడిపోతున్నాయి. శవాన్ని మోస్తున్నట్టు ఉంది సౌకర్యకి. సుజాత గారు, మీరు టైలరింగ్ నేర్చుకోవాలని ముచ్చట పడుతున్నారు కనుక ముందు కుట్టు యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవడం ఎంతైనా అవసరం. కానివ్వండి. రాతి యుగం నాటి మనుషులు బట్టలు కట్టుకునేవారు కాదు. అట్టి పరిస్థితుల్లో కొంతమంది రాతి యుగ నాటి టైలర్స్ ఆకుల్ని కుట్టి వాళ్ళ మళ్ళ కట్టేవాళ్ళు. ఆ విధంగా ఆవిర్భవించింది కుట్టు కళ. థ్యాంక్స్. హరప్పా మొహంజదారోల్లో క్రీస్తు పూర్వమే అగ్గిపెట్టెలో పట్టేంత 7 గజాల చీరని, దాని మ్యాచింగ్ జాకెట్ ని కుట్టి కట్టారు హరప్పా టైలర్స్. నా బొంద, చీరలు కుట్టడం ఏమిటి? నేస్తారు గాని. మీరు ఇలా మధ్య మధ్యలో ప్రశ్నిస్తే నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మై జాతా హూ హిందీ మే టైలర్ కో దర్జీ బోల్తా హై, ఓ సూది మే దారం చడాతా హై, ఓ పిర్ కుడతా హై, పిర్ జమజచ్చా హోతా హై, పిర్ కుడతా హై. తెలుగులో ఏడవండి. సరే, మన దేశంలో 2,50,00,000 మంది దర్జీలు నిర్జీవంగా గర్జిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు సినిమాల్లో భర్తలు పోయిన భార్యలకి తరతరాలుగా యుగ యుగాలుగా కుట్టు మిషనే జీవనాధారం. ఇకపోతే దేవతలు దొరుకునే వస్త్రాన్ని దేవతా వస్త్రాలు అంటారు. వాటిని దేవతల ఆస్థాన దర్జీలు కుడతారు. కాస్త అర్థం ఏంటి చెప్తావా? జమజచ్చాకో తొడబచ్చా నక్కో. తెలుగులో ఏడు. సరే, ఇంద్రుడు చంద్రుడు లాంటి దేవతలు ఖరీదైన పట్టుబట్టలు, పాలిస్టర్ సూట్లు దేవతా వస్త్రాలుగా కుట్టించుకుంటే, అదే వర్గానికి చెందిన లక్ష్మి, సరస్వతి, శ్రీదేవి, స్మితా పాటిల్ లాంటి దేవతా స్త్రీలు పట్టు వస్త్రాలు కుట్టించుకుంటే, రంభ, ఊర్వశి లాంటి వ్యాంపులు మాత్రం జపాన్ సిల్కులు, చైనా సిల్కులు దేవతా. మహానుభావ, కాస్త ఆపుతావా? నీ నసా. క్షమించండి, మిషన్ చూసినా జమజచ్చను చూసినా ఆవేశం తట్టుకోలేకేలా. దేవతా వస్త్రాలంటే ఏమిటో తెలుసా? ఏమిటి? బట్ట లేకపోవడం. ఇన్ని తెలుసున్న మీరు ఈ పల్లెటూరుకి ఎందుకు వచ్చారండి? భుక్తి కోసం. అయినా ట్రైనింగ్కి వెళ్ళడం కోసం సిటీలో ట్రై చేస్తూనే ఉన్నాను. ఓహో. మట్టి గాజులు ఎందుకు నీలవేణి? ఏకంగా బంగారమే చేయించుకోవచ్చుగా. నీ పెళ్లి కదా. మేము మీకు మళ్ళీ ధనవంతరమేం కాదు కదా. అయినా నాకు మట్టి గాజులు అంటేనే ఇష్టం. ఆ గాజులు డజన్ ఎంత? డజన్ 3 అండి. నాగమణి, నీ పెళ్ళెప్పుడు? సంబంధం కుదిరిందా?
మాఘమాసంలో. మొత్తం గాజులు మీరే కొనేస్తారా ఏమిటి? దయా మరి నీ పెళ్ళెప్పుడు? డిసెంబర్లో. మరి నీది? ఇంకా ముహూర్తం పెట్టలేదు. నాగమణిది మాఘమాసంలో అట. ఇంతకీ వరుడెవరు? కొబ్బరికాయల కాంట్రాక్టరా? ముందు నువ్వు చెప్పు. డాక్టరా యాక్టరా? మా చిరంజీవికి ప్రాణ స్నేహితుడు. ఆయన మాట్లాడితే సూదుల వర్షం కురిసినట్టుంటుంది. ఎవరో చెప్పుకొని చూద్దాం. సూదుల వర్షము దబనాల వర్షం కురిపించే ఆ సుందరుడెవడో ఏమోనమ్మా. ఇలా బేతాళ ప్రశ్నలు వస్తే మేము చెప్పలేం. దయ సంగతి సరే, నీ మొగుడు గురించి చెప్పు. అమ్మా, ఈ సిగ్గంతా నీ మొగుడు ముందు పడదు వల్లే. చెప్పు. అతను సుందరుడే, నీకందరికి బాగా తెలుసు. పెళ్లి కాకముందే ఇలా మొగుడి మీద ముసుగు కప్పేస్తున్నావే, ఇక పెళ్ళైపోతే? మరి కాబోయే మొగుడు పేరు చెప్పుకోవడం సిగ్గు కాదేమిటి? ఆడాళ్ళు మనలో మనకు సిగ్గేంటి? చెప్పు. మరి అబ్బా నువ్వు ఉండవయ్యా. కుదరకు మాకు సంబంధాలు కుదిరితే మధ్యలో నువ్వు ఒకడివి. ఆ ఎర్ర గాజులు ఇవ్వు. ఆయనకి ఎరుపంటి ప్రాణం. మా ఆయనకి అంతే. ఎరుపన్నా పరుపన్నా పడి చస్తాడు. విచిత్రంగా ఉంది. మా ఆయనకి ఎరుపంటే చాలా ఇష్టం. చూడబోతే మన ముగ్గురు మొగుళ్ళు అన్నదమ్ములే ఉంటారు. అప్పుడు మనం అప్ప చెల్లెలు అవుతాంలే. ఏం నష్టం లేదు. చెప్పు. మన ఆయన ఎవరంటే అబ్బా నువ్వు ఉండవయ్యా. ఉన్న మొత్తం ఎర్రగదిలో ఇచ్చేసి వెళ్ళు. చొక్కా బాగుంది. ఎవరిది? భలేవరండి బాబు, నాదేనండి. కష్టపడి కుట్టుకుంటేను. పైగా ఇవాళ నా జబర్దస్త్ జడే. అదే బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఓ 10 రూపాయలు అప్పు ఉంటేవండి. సిగ్గులేదు ఆడవాళ్ళని అప్పడగటానికి? పార్టీ ఇవ్వాల్సిందల్లా పోయి. పార్టీ ఇవ్వడానికేనండి బాబు అప్పు అడిగేది. పైగా ఆడపిల్లల దగ్గర అప్పు తీసుకుంటే కలిసి వస్తుంది. మా బామ్మ చిన్నప్పుడు. సరే, నీ పుట్టినరోజు కనుక ఏం కావాలి? పోనీ కొత్త పాటను చెప్పనా? అబ్బా, పండగ రోజు కూడా పాత రవికేనా అని, పుట్టినరోజు కూడా పాటమేనా? మరి ఇంకేం కావాలి? ఓ పని చేయండి, మీరేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. నేను ఒకటి ఇస్తాను, మీరు 2 ఇవ్వండి. అప్పుడు జపరే జమ జపా జఠం. బ్రహ్మంగారి మఠమా? అబ్బా, ఈ వయసులో మఠాలవి ఎందుకు కానీ బాబు. నా మాట విని మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసేసుకొని చెప్తాను. జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా, జమజొద్దులు జప చెట్టేస్తున్నా. నీ పని వెంకటరత్నానికి చెప్తానుండు. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, ఏదో పాపం పసివాణ్ణి జాలి చూపి వదలండి మళ్ళించండి. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. థా 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 థా. కలలు కురిసి చేపనేను. తాకడజం కుచిక్కు తాకడజం కుచిక్కు తాకడజం కుచిక్కు తాకడజం కుచిక్కు.